హలో అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి, ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ 2-3 సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి. మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి. ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి. ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి. మనము పదే పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది. తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి. ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. పిల్లల బ్లౌజులు కానీ డ్రెస్లు ఏవైనా సరేనండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా అనిపించింది అనుకోండి, మనము స్టిచ్చింగ్ని ఇలా పిన్నిస్తో తీసాం కదండి. ఈ బ్లౌజ్ను ఇలా రివర్స్లో తీసిన తర్వాత పిన్నీస్తో కొద్దిగా దారాన్ని ఓపెన్ చేసి బ్లౌజ్ని మళ్ళీ నీట్గా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా గ్యాప్ తీసాం కదండి, ఆ గ్యాప్లో నుంచి ఇలా బ్లౌజ్ని కొద్దిగా టైట్గా పట్టుకొని పిన్ని సహాయంతో తీసేసామనుకోండి, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. డ్రెస్లైనా బ్లౌజ్లైనా ఇలా స్టిచ్చింగ్ తీయాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 2-3 షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే షాంపూ అనేది ఎక్కువైనప్పుడు అలాగే పెట్టేసామనుకోండి, అదంతా కింద పడి వేస్ట్ అయిపోతుంది కదా. అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఒక బట్టల క్లిప్ను ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి, షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా కట్ చేసి మీరు ఆయిల్ ప్యాకెటే కాకుండా ఇలా మందంగా ఉండే ఏదైనా కవర్ని కూడా తీసుకోవచ్చండి. ఈ ఆయిల్ ప్యాకెట్ని మీరు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ కవర్ని ఇలా చిన్నగా మలుచుకొని కవర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఆయిల్ ప్యాకెట్ని సింకులో మనము గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు అన్నం మెతుకులు కానీ కర్రీ అన్నీ కూడా పడతాయి కదండి, ఈ హోల్లోకి వెళ్ళిపోయి వాటర్ బ్లాకేజ్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ హోల్లో పెట్టేసి దీంట్లో మనము గిన్నెలు క్లీన్ చేసుకోవటం కానీ కూరగాయలను వాష్ చేసినా కూడా అవన్నీ కూడా డైరెక్ట్గా హోల్లోకి పడకుండా ఈ కవర్లోనే పడతాయండి. అప్పుడు డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసి ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. పచ్చిమిర్చి తొడిమెలు తీసిన తర్వాత మన చేతులు అనేవి మంటగా అనిపించడం కానీ లేదా కళ్ళకు తాకినప్పుడు మంటగా అనిపిస్తాయి కదండి, అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. పాడేసే ప్లాస్టిక్ కవర్లను ఇలా 2 హ్యాండ్స్కి వేసి దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేయాలి. ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి యొక్క తొడిమెలను తీసామనుకోండి, మంట అనేది అస్సలకే అనిపించదు. అంతేకాదండి, ఎండుమిర్చిని కూడా ఇలా తొడిమెలు తీసేటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చిన్న చిన్న బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక బాక్స్ని తీసుకొని ముందుగా దీంట్లో టిష్యూ పేపర్ని కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ని పరుచుకోవాలి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది కారి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడతాయండి. ఇలా కింద పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ నీట్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసినప్పుడు దాన్ని పడేయకుండా ఇలా కవర్లో స్టోర్ చేసుకోవాలండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సోప్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా సోప్ని తీసిన తర్వాత ఈ ఖాళీ బాక్స్లో ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టునంతా కూడా నింపేసేయాలి. మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక కబోర్డ్లో కానీ బీరువాలో కానీ చిన్న చిన్న పురుగులు కానీ జల పురుగులు ఉంటాయి కదండి, ఇలా బొద్దింకల యొక్క బెడద అనేది తగ్గిపోవాలంటే ఈ ఘాటైన స్మెల్కి ఈ బొద్దింకలు అనేవి కబోర్డ్లో అస్సలకే దరిచేరవండి. ఇలాంటి బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నెట్ విండోస్ కానీ నెట్ డోర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్లో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి.
మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ లేదా మామూలుగా బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతోనైనా ఇలాంటి నెట్ డోర్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఈజీగా తొలగిపోతుంది. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మాస్క్ను వేసుకొని క్లీన్ చేయాలండి. ఎందుకంటే ఈ సన్నటి డస్ట్ అనేది డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. తర్వాత దీనివల్ల ఇబ్బంది పడకుండా ఇలా మనము ముందు జాగ్రత్తగా మాస్క్ను వేసుకొని డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ బ్యాగులు కానీ పిల్లల యొక్క స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఆ జిప్ అనేది స్ట్రక్ అవ్వటం కానీ ఇలా గట్టిగా అన్నప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. మన ఇంట్లో ఉండే క్యాండిల్ ఉంటుంది కదా, ఇలా క్యాండిల్ మొత్తాన్ని కూడా మనము జిప్పుపై అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన స్మూత్గా జిప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు జిప్ అనేది ఫెయిల్ కాకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, అల్లాని ఇలా ముందుగా వాటర్లో నానబెట్టామనుకోండి, దానికి ఉండే మట్టి అంతా పోతుంది. అప్పుడు ఇలా ఫ్రెష్గా తయారవుతుంది. పొట్టు తీసే గ్రేటర్ ఉంటుంది కదండి, ఇలా గ్రేటర్ సహాయంతో మనము అల్లంపై ఉండే పొట్టును ఎన్ని కేజీలైనా ఈజీగా తీసేయచ్చు. మామూలుగా మనము అల్లంపై ఉండే పొట్టును స్పూన్తో కానీ నైఫ్తో తీసాం కదండి, దానికంటే బెటర్గా ఇలా గ్రేటర్తో తీసేయండి. మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఇలా క్షణాల్లో అల్లంపై ఉండే పొట్టును సింపుల్గా తీసుకోవచ్చు. 5 రూపీస్ కంఫర్ట్ కానీ 10 రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా పిన్నిస్తో రెండు వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వాష్రూమ్లో నుంచి వస్తుంది. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే డిజైన్ బెడ్స్ కానీ డిజైన్ డోర్స్ ఉంటాయి కదండి, దాంట్లో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది సరిగా క్లీన్ చేయలేకపోతామండి. మళ్ళీ ఆ క్లాత్ను కూడా క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎంత సన్నటి డస్ట్నైనా ఈజీగా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చినిగిపోయిన డ్రెస్ని కానీ లేదా ఇలాంటి పాత డ్రెస్ ఉంటుంది కదండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పాత డ్రెస్ని తీసుకున్నానండి. సీజర్ని తీసుకొని ఈ డ్రెస్ యొక్క హ్యాండ్స్ ఉంది కదండి, ఇలా 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. డ్రెస్ కింది భాగాన ఇలా ఓపెన్ ఉంటుంది కదండి, మీరు గ్లూ గమ్ముతో కానీ లేదా స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. గ్లూ గమ్ముతో కంటే స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు ఈ డ్రెస్ని ఇలా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే హ్యాంగర్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్స్ని, దాని మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. ఈ హ్యాంగర్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని వందల బట్టలైనా ఈజీగా సర్దుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక్క డ్రెస్నే తీసుకున్నాను, కానీ ఈ డ్రెస్లో నాకైతే ఒక 30 శారీస్ వరకు కూడా పట్టాయండి. మీకు చూపిస్తాను చూడండి. మామూలుగా బ్యాగ్లో కానీ సెల్ఫ్లో కానీ సర్దుకున్నాం అనుకోండి, కొన్ని మాత్రమే పడతాయి కదా. ఇలా మన ఇంట్లో 3 హ్యాంగర్లకి ఈ డ్రెస్లు వేసామనుకోండి, ఎన్ని వందల డ్రెస్లనైనా శారీస్నైనా ఈజీగా సర్దుకోవచ్చండి. అప్పుడు బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఏది అవసరం లేదండి. సింపుల్గా సర్దుకున్నామనుకోండి, దీంట్లో డస్ట్ కూడా అస్సలకే పడదు. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా నీట్గా ఎన్ని డ్రెస్లు కానీ శారీస్నైనా మడత పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా ఒక్క డ్రెస్లోనే ఇంకా స్పేస్ కూడా మిగిలిపోయిందండి. ఈ టిప్స్ మాత్రం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.